హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా కాసం. సో నా హెయిర్ కేర్ రొటీన్లో ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి చూసరండి. అండ్ ఫస్ట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ రైస్ ఇంకా 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ వేసి బాయిల్ చేస్తున్నా. సో రైస్లో ఉన్న స్టార్చ్ అండ్ సీడ్స్లో ఉన్న ముస్లేజ్ రెండు ఇట్లా జెల్లీ లైక్స్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట. సో ఇదంతా ప్రాపర్గా ఫిల్టర్ చేసుకొని కొంచెం చల్లగానాక నేను నా జుట్టు మొత్తం అప్లై చేసుకుంటా. సో స్కాల్ప్ మీదనే కాకుండా మొత్తం హెయిర్ అంతా అప్లై చేస్తాను, ఎందుకంటే రైస్లో గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో దానివల్ల మనం డ్యామేజ్ హెయిర్ ఉంటే అదంతా రిపేర్ అయిపోతుంది అండ్ హెయిర్ స్మూత్గా షైనింగ్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో రైస్లో ఉన్న అమినో యాసిడ్స్ వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రెంత్ అవుతుంది, రూట్స్ గట్టిగా అయితే అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అడిషనలీ ఇక్కడ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి. సో దానివల్ల హెయిర్ ఎప్పుడు నరిషింగ్గా కనిపిస్తుంది అండ్ హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది అండ్ మన స్కాల్ప్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాపర్గా రెడ్యూస్ అవుతుంది అదంతా. సో ఇదంతా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటూ ఉంటాం. అండ్ హెయిర్కైనా ఫేస్కైనా ఏది చేసినప్పుడు మసాజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మంచిగా ప్రాపర్గా మసాజ్ చేసుకొని ఉంచుకుంటాను అనమాట. చాలా జెల్లీ ఉంది, నాకు క్లిప్ కూడా నాకు జారిపోతుంది, అంత జెల్లీ ఉంది. సో ఇక్కడ లాస్ట్కి మిగిలిన దాన్ని నేను ఫేస్కి కూడా అప్లై చేసేస్తాను, ఎందుకంటే రైస్లో మంచి అమినో యాసిడ్స్ ఉంటాయి. సో దానివల్ల మన స్కిన్ టైట్ అవుతుంది అండ్ చాలా రేడియంట్గా కనిపిస్తుంది. ఫ్లాక్ సీడ్స్లో కూడా యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అదంతా కిల్ చేసే పవర్ ఉంటుంది. సో ఈ రెండు మన స్కిన్కి చాలా మంచిది. అండ్ మనం తిరిగే ఈ పొల్యూషన్లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఈ ప్యాక్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా ఫేస్కి నెక్కి మొత్తం అప్లై చేసేసి కొంచెం సేపట్లో వదిలేస్తా. మినిమం ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచుకోవచ్చు. నేనైతే అట్లీస్ట్ 1 hour అయినా ఉంచుకుంటా, నాకేం ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో ఇది కొంచెం సేపటి వరకు మన స్కిన్ అంతా చాలా టైట్ అయిపోతుంది, మొత్తం ఫుల్ ఇట్లా బిగించేసినట్టు అవుతుంది. అండ్ అలాంటి టైంలో డోంట్ డూ ఎనీ ఫేషియల్ ఎక్సర్సైజెస్. సో ప్లీజ్ ఇగ్నోర్ మై షర్ట్, మొత్తం వాటర్ పడింది నా షర్ట్ మీద, అది ఒకటి ఇగ్నోర్ చేయండి. సో ఇట్లా ఫేస్ అంతా చాలా టైట్ అయిపోయింది అనమాట. సో మన వ్రింకిల్స్ అవి ఇవి కూడా తగ్గుతూ ఉంటాయి సో ఇలాంటివి పెట్టుకున్నప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా ట్రై చేసి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.